హాయ్ అండి. నమస్తే. ఇంట్లో ఎర్లీ మార్నింగ్ 6-9 వరకు నేను చేసుకున్న కొన్ని రకాల పనులండి. హౌస్ వైఫ్‌గా 6:30 నుండి మార్నింగ్ 9 వరకు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నేను చేసుకున్న కొన్ని రకాల పనులైతే ఈ వీడియోలో చూపిస్తానండి. మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాదండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. కామెంట్ కూడా చేయండి. ఎర్లీ మార్నింగ్ 6:30కి లేచిన తర్వాత ప్రతి ఒక్క మహిళ కూడా ఫస్ట్ లేవగానే చీపురుతోనైతే ఇలా ఊడ్చుకొని నీళ్లు చల్లుకొని ముగ్గైతే పెట్టుకుంటారండి. సిటీలో అయినా పల్లెటూరులో అయినా ప్రతి ఒక్కరూ ఫస్ట్ లేవగానే చేసే మొదటి పని అయితే ఇదేనండి. నేను ఇలా ఊడ్చుకొని ముగ్గైతే పెట్టుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే మార్నింగ్ 6:30 నుండి 7:30 లోపైతే మాకు డస్ట్‌బిన్ చెత్తబండి అయితే వస్తుందండి. ఈ చెత్తబండి కోసం మేమైతే ఇలా చెత్తనైతే బయట పెట్టాము. అదిగో చూడండి, చెత్తబండి కూడా వస్తుంది. ముందు హెవీ వెహికల్ ఉండటం వల్ల డస్ట్ వెహికల్ అయితే అక్కడే ఆగిపోయిందండి. అలాగే కాకుండా మేము ఎక్కడ ఉన్నా కూడా చెత్త విజిల్స్తోని అలాగే సౌండ్స్తోనైతే చెత్తను తీసుకెళ్తూ ఉంటారండి. ఈ విధంగా మా ఇంటి ముందుకైతే డస్ట్ కోసం ఇలా బండి అయితే వచ్చిందండి. ఇక నెక్స్ట్ అయితే మేము చెత్తను వేసాము. ఇక ఇంటి ముందైతే మార్నింగ్ టైంలో చూడండి ఎలా ఉందో. మార్నింగ్ అయితే మంచిగా ఎండ కొడుతూ ఉందండి. చలికాలం కాబట్టి కాసేపు ఎండలో అయితే ఇలా నిల్చున్నాము. ఇక నెక్స్ట్ అయితే చెత్తబండి కాస్త ముందుకైతే వెళ్ళిపోయింది. మేమైతే కాస్త ఎండ కొడుతుంది కదా అని చెప్పి బయటే ఒక 10 మినిట్స్ వరకు అయితే నిల్చున్నామండి. చెత్తబండి అయితే ఇలా కాస్త ముందుకైతే వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ అయితే లోపలికి వచ్చేసి ఇలా బ్రష్ అయితే చేసుకుంటున్నామండి. ఇక నేను మా వారైతే ఇలా బ్రష్ అయితే చేసుకుంటున్నామండి. నేను ఆల్రెడీ స్టవ్ మీద హాట్ వాటర్ని అయితే పెట్టుకొని వచ్చానండి. ఇక బ్రష్ చేసిన తర్వాత అయితే మేమిద్దరం గోరువెచ్చని నీటిలో కొద్దిగా జీలకర్ర పౌడరు వాము కలిపి మిక్స్ చేసి అయితే పట్టుకున్నానండి. ఈ పౌడర్ని ఇలా గ్లాసులో అయితే ఒక స్పూన్ వరకు వేసుకొని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని డైలీ మార్నింగ్ టైంలో ఇలా గోరువెచ్చని వాటర్ని అయితే తాగితే హెల్త్కి అయితే చాలా మంచిదండి. మేము ఇలా తాగుతున్నాము. ఇక నెక్స్ట్ అయితే స్టవ్ మీద వేరొక గిన్నెలో అయితే వేడి నీళ్ళని అయితే పెట్టాను కదండి. ఈ వేడి నీళ్ళు ఎందుకు అనుకుంటున్నారా? చలికాలం వచ్చేసింది కదండి. ఇలా హాట్ వాటర్ని అయితే మిల్టన్ బాటిల్లో పోసి డైలీ అయితే తాగుతామండి. ఇక నెక్స్ట్ అయితే మార్నింగ్ టైం కాబట్టి పాలన్నయ్య అయితే వచ్చారు. ఇలా 1/2 లీటర్ వరకు పాలు డైలీ తీసుకుంటాం కాబట్టి ఇలా పాలైతే పోసి వెళ్ళారండి. ఇక వేరొక స్టవ్ మీద అయితే ఇలా పాలనైతే పెట్టుకొని వేడి చేసుకుంటున్నాను. ఇక వేడి నీళ్ళు అయిన తర్వాత ఇలా మిల్టన్ బాటిల్లో పోసుకొని రోజంతా కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతామండి. ఈ విధంగా కాచి చల్లార్చి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ మిల్టన్ బాటిల్లో పోసుకొని అయితే ఉంచుకుంటాను. ఇక నెక్స్ట్ అయితే ఇక టైం వచ్చేసి మార్నింగ్ టైం అయితే 8 అవుతుందండి. ఈ టైంకి అయితే మేము హాట్ వాటర్ని 7:30 లోపు అయితే తాగేసాం కాబట్టి ఇక నెక్స్ట్ బ్రేక్ఫాస్టే కదా అండి. నైట్ నేనైతే కొన్ని ఓట్స్ని అయితే డ్రై ఫ్రూట్స్తో వేసి నానబెట్టుకున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక్కసారి అయితే కాచి చల్లార్చిన పాలని ఈ డ్రై ఫ్రూట్స్లో అయితే పోసుకోవాలండి. దానికోసమని స్టవ్ మీద అయితే పాలని అయితే వేడి చేస్తున్నానండి. ఇక ఈ డ్రై ఫ్రూట్స్ని నానబెట్టాను కాబట్టి దీంట్లో కొన్ని పాలని యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఓట్స్ నైట్ అయితే నానబెట్టి ఉంచుకున్నానండి. ఈ విధంగా పాలైతే వేడయ్యాయి కదండి. ఇక నెక్స్ట్ అయితే ఈ డ్రై ఫ్రూట్స్లోకి యాడ్ చేసుకొని తాగేసామండి. ఇక నెక్స్ట్ అయితే బెడ్రూమ్లోకి వచ్చేసి ఇలా బెడ్షీట్లన్నీ అయితే సర్దుకున్నానండి. ఇక నెక్స్ట్ అయితే బెడ్షీట్లన్నిటిని మడత పెట్టేసి పిల్లో కవర్స్ ఇవన్నీ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడైతే ఎంత నీట్గా ఉందో. ఇక నెక్స్ట్ అయితే మా బెడ్రూమ్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇలా బెడ్షీట్ని
మొత్తం ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నానండి. ఇల్లు ఊడ్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రూమ్ మొత్తం చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఇక ఇల్లు ఊడ్చడం అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ అయితే బయట నుంచి లోపలికైతే వచ్చానండి. ఇక అన్నీ సదురుకున్న తర్వాత ఇల్లుని అయితే చూపిస్తున్నాను చూడండి. నీట్గా అయితే ఇలా పెట్టుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే వంట రూమ్లోకి అయితే వెళ్దామండి. ఇక వంట రూమ్లోకి వచ్చేసి గిన్నెలు అయితే కడగలేదు, కాకపోతే ఇల్లు అయితే ఊడ్చి మొత్తం నీట్గా అయితే పెట్టుకున్నానండి. ఇల్లు ఊడ్చుకొని తూడ్చుకొని నీట్గా అయితే అన్నీ ఎక్కడైతే సర్ది పెట్టుకున్నాను. కాకపోతే డిష్ వాష్ ఒకటైతే చేయలేదండి. అవన్నీ సింకులు అయితే ఇలా ఉన్నాయి. ఫస్ట్ అయితే టిఫిన్ సెక్షన్ వరకు అయితే అయిపోయింది. ఇలా అయితే నేను కిచెన్ రూమ్ని నీట్గా అయితే సర్ది పెట్టుకున్నాను. ఒకసారి మా వీడియో చూసి చెప్పండి, కామెంట్ అయితే ఇవ్వండి. ఇల్లు నీట్గా అయితే ఎలా ఉందో లేదో అయితే కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా ఈరోజు 6 to 9:30 లోపు కంప్లీట్ చేసుకున్న వర్క్స్ అండి ఇవి.